వర్షాకాలంలో మనం కూరగాయల సాగుకి వెళ్ళినప్పుడు ముఖ్యంగా టమాటా కానీ, వంగ కానీ, వంకాయలు, లేకపోతే బీర, సోర అంటే పందిరి కింద మనం ఎక్కువగా తీగజాతి కూరగాయలు సోర, బీర, కాకర, అలాగే బెండకాయలు, దాంతోపాటుగా మనము మిర్చి, ఇలా పలు రకాల కూరగాయలు సాగు చేసుకోవచ్చు. మనము ముఖ్యంగా టమాటాకు వచ్చినట్లయితే టమాటా మనకు అతి శీతోష్ణం కానీ ఎక్కువ వాతావరణం ఉన్న వేడిని తట్టుకోకుండా ఉంటుంది. కాబట్టి 18 డిగ్రీల నుంచి 35 డిగ్రీల మధ్య ఉన్న వాతావరణంలో మనకు టమాటా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా తీగ కూడా జాగా పెరుగుతుంది, మనకు ఎక్కువగా దిగుబడి వచ్చే ఆస్కారం ఉంటుంది. ఇలా లేనప్పుడు మనకు పందిర్ల కింద కూడా మనం టమాటాను సాగు చేసుకోవడం ద్వారా దిగుబడి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. దాంతోపాటుగా మనము వర్షాధారంలో అనువైన టమాటా చూసుకున్నట్లయితే అర్క మేఘాల, లేకపోతే పూస, ఎర్లీ డ్వార్ఫ్, లేకపోతే అర్కా అబేద్, అర్కా సామ్రేట్, ఇలాంటి పలు రకాల మనము టమాటా రకాలను చూసుకోవచ్చు. ఇవి వర్షాకాలంకి వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. దాంతోపాటుగా మనం చూసుకున్నట్లయితే ఇది తొలగరి వర్షాలు లో కూడా మనము వేసుకోవచ్చు. మనకు సుమారు 10 నుంచి 12 టన్నుల దిగుబడి ఎకరాకి వచ్చే ఆస్కారం ఉన్నది. ఇంకోటి ఏంటంటే ఇది మనకు 60 రోజులలో మనకు కోతకు వచ్చే అవకాశం ఉంది. మనం చూసుకున్నట్లయితే మిగతా వాటితో చూసుకున్నట్లయితే అర్కా వికాస్ కానివ్వండి, ఇలాంటివి ఇంకా తొందరగా మనకు కోతకు వచ్చే అవకాశం ఉన్నది. మనకు సూటి రకాలు, సంకర రకాలు 2 రకాలుగా మనము టమాటా వేసుకోవచ్చు. సూటి రకాలకైతే 200 గ్రాముల విత్తనం సరిపోతుంది. అలాగే సంకర రకాలకైతే 70 నుంచి 80 గ్రాముల విత్తనము మనకు ఎకరానికి సరిపోతుంది. మనము ఏదైతే ఎకరం భూమిలో వేసే నారుమడిని అంటే సుమారు 10 నారుమడులు సరిపోతుంది. అది పొడుగు 4, వెడల్పు 1, మనకు ఎత్తు 1.5 ఉండే నారుమడి, ఎత్తైన నారుమడులను తయారు చేసుకోవడం ద్వారా మనము నారు పెంచుకొని ఆ నారును మనకు మెయిన్ పొలంలో ఏదైతే మనము పొలం తయారు చేసుకుంటామో దాంట్లో ఈ 2-3 ఆకులు వచ్చిన అంటే సుమారు 20 నుంచి 30 రోజులు, 35 రోజుల నారును పీకి మనం నాటు పెట్టుకోవడం ద్వారా మంచి దిగుబడి వచ్చే అవకాశం కూడా ఉంటుంది.